చిల్డ్రన్, స్ట్రక్చర్ ఆఫ్ ఫ్లవర్ పుష్పం అంతర్నిర్మాణంలో యు ఉపయోగించి ఈజీగా ఎలా గీయాలో నేర్చుకుందాం. చిల్డ్రన్, ముందుగా యూను రాయండి. ఇక్కడ చూపుతున్న విధంగా యూ షేప్ను అడ్జస్ట్ చేయండి. ఈ యూకి లోపల మరి ఒక యూను రాయండి. అలాగే బయటికి ఇక్కడ చూపుతున్న విధంగా ఇంకొక యూను రాయండి. దీనికి బయటికి ఇంకొక యూను రాయండి చిల్డ్రన్. అంటే ఇక్కడ మనం టోటల్గా 4 యూస్ను రాసాము. సెకండ్ యూను ఫస్ట్ యూను ఇక్కడ చూపిస్తున్న విధంగా రెండు వైపులా గీయండి. క్యాలిక్స్ రక్షక పత్రావళి రెడీ అవుతుంది. అవసరమైతే షేప్ని అడ్జస్ట్ చేయండి చిల్డ్రన్. ఫస్ట్ యూ క్రింది భాగంలో చెరిపి పెడిసిల్ పుష్పవృంతాన్ని గీయండి. సెకండ్ యూ నుండి రెండు వైపులా ఈ విధంగా గీతలు గీసుకోండి. ఇప్పుడు వాటిని ఈ విధంగా బ్రాకెట్స్ గీసి కలపండి. కొరల్ల ఆకర్షక పత్రాలు రెడీ అవుతుంది. థర్డ్ యూ నుండి స్టార్ట్ చేసి స్టైల్ కీలమును, స్టిగ్మా కీలాగ్రమును గీయండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా స్టామిన్ కేసరావళిని గీయండి. ఫోర్త్ యూను థర్డ్ యూకి కలిపి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఓవరీ అండాశయాన్ని, ఓవ్యూల్స్ అండాలని గీయండి. చిల్డ్రన్, ఇప్పుడు డయాగ్రామ్ని డార్క్ చేద్దామా? చిల్డ్రన్, ఇప్పుడు స్టిగ్మా దగ్గర డాట్స్ని పెట్టండి. క్యాలిక్స్ రక్షక పత్రావళిని షేడ్ చేయండి. యాంతర్ పరాగకోశాన్ని షేడ్ చేయండి. అలాగే కొరల్ల ఆకర్షక పత్రావళిని లైట్గా ఇక్కడ చూపిస్తున్న విధంగా షేడ్ చేయండి. మన డయాగ్రామ్ రెడీ అయిందిగా చిల్డ్రన్. ఇక పార్ట్స్ని లేబుల్ చేద్దామా? చూసారుగా చిల్డ్రన్, యూని ఉపయోగించి ఎంత ఈజీగా స్ట్రక్చర్ ఆఫ్ ఫ్లవర్ పుష్పం అంతర్నిర్మాణానికి గీయొచ్చు. ఆల్ ద బెస్ట్ చిల్డ్రన్.